అయిపోయింది ముగ్గురు కథ. ఇగో ఒక్క నిమిషం, మీ ముగ్గురు కేసు దుకాన్ బంద్. మంచిగా ఉన్నా చెప్తున్నా. ఇంకా ఫోటో తీసుకుంటారా ఇది మంచిగా ఎవరికి పంపిస్తున్నా ఇంకా మీ గుడ్డ చూడు. ఇది ఏం కాదురా తమ్ముడు. ఆగరా. నాతో ఏదైతే చూపెట్టు. సరే చేయగా చూసుకుందాం. చెయ్యి. అరే మీకు ఒక ముగ్గురు ఫోటోస్ పెట్టినారా? హైదరాబాద్ లో ఏడ కనబడ్డ వాళ్ళ మెక్కలు ఎదురవుతుండ్రా చెప్తున్నా కదా. వీళ్ళేమో రుబాబ్ చేస్తుండ్రు. వీళ్ళని ఏడ కనబడ్డా కూడా ఏ బస్తీ కాడ దొరికినా కూడా గంపు పడింది కదా. ఎవరు అసలు చూద్దాం వీళ్ళ దగ్గర. హైదరాబాద్ లోనే కాదు బయట ఓకేరా? బయట కూడా ఓకే. టాబ్లెట్ ఇచ్చి ఇంకెన్సీ కూడా కొట్టి ఏంది అంటే ఏంది వీక్తావా చెప్పు చెప్పు. సరే కొడతాను కొట్టు మా ఇద్దరు నా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. నేను దొక్కు తేడిపోతారో మీకు తెలియదు. తొక్కు మరి చెప్తున్నా. ఫస్ట్ ఫోటో మేమేమన్నా నువ్వు నడిపించే కార్ అనుకుంటున్నావా? నువ్వు యాక్సిలేటర్ తొక్కగానే గోడికి ముంగటికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్ చెప్పు, ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? ఏమని చెప్పుకుంటూ చెప్పుకొని నా బరాబర్ నేను చంపేసేయాలి. ఫిక్స్ అయ్యాను. గుర్తుపెట్టుకో. అంటే ఎమ్మెల్యే ధైర్యం చూసుకుని సురేష్ ఇట్లా ఎవరి ధైర్యం అయితే నీకెందుకు? నేను ఇవాళ చంపేస్తా. ఎవరికి ఎప్పుడు చెప్పుకో. సో అక్క కెమెరా ఇడ పెట్టిన మనం లొకేషన్ పంపించి దగ్గర ఒక అర్ధ గంట 40 నిమిషాల కంటే ఎక్కువనే అవుతుంది. ఆయన వస్తాడు పక్కా వస్తాడు, 100% వస్తాడు. ఎందుకంటే నువ్వు మీడియా అది ఇది అన్నప్పుడే ఆయన గొంతుల భయం అనేది పడ్డది. అరే ఇప్పుడు ఒకడు వస్తాడు రా ఎమ్మెల్యే మనిషి అది ఇది అని చెప్పి జర తోపుతూ నుంచి మాటలు మాట్లాడుతాడు. ఎంతమందిని తీసుకొస్తాడో తెలియదు. ఆడ ముందే ఏమన్నాడు అంటే కాల్లోనే నువ్వు నా మీద ఏమైనా స్కెచ్ చేస్తున్నావా, నువ్వు నా మీద ఏమన్నా ఇట్లా ప్లాన్ చేస్తున్నావా అది ఇది అని అన్నాడు. అంటే మనవాడు ఇంత ఆలోచించిండంటే ముందు జాగ్రత్తగా ఎవరినైనా తీసుకొని వచ్చినా వస్తాడు. ఏమో చెప్పలేం, ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకి ఏం లేదన్న. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మళ్ళీ ఎమ్మెల్యే పిలుచుకొని పనిలో పెట్టుకున్నాడు అన్న ఒకటి మాత్రం ఉందన్న. చాలా అదే ధైర్యం చూసుకొని ఎగురుతుండన్న మనోడు జర బాగా ఏం లేదు. వచ్చినాక ఈమెతో ఫస్ట్ మాట్లాడతాడు. ఈమెతో మాట్లాడిన తర్వాత మధ్యలో మనం ఎంటర్ అయిపోదాం. సో అక్క నీతో మాట్లాడుతున్న టైంలో చేతికి ఏమి వేయనివ్వకు, అంటే డిఫెండ్ చేసుకో. అంటే కొట్టడానికి వచ్చినా ఏమన్నా చేయడానికి వచ్చినా డిఫెండ్ చేసుకో. అంటే అంతవరకు మేము చూడం కానీ ఆ కెమెరా అనేది మాకు ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంతవరకు కోసం మేమే వచ్చేస్తాం. సో ఫస్ట్ వచ్చినాక వాని నోటి ద్వారా మనకి అంటే నిజాలు అనేది బయటపడాలి. నువ్వు నాకు ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వే నాకు ట్యాబ్లెట్ వేసినావు కదా అంటే ఇవన్నీ నువ్వు మాట్లాడు, మళ్ళీ వాడు రిపీట్ చేయాలి. సరేనా? సో ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లో రికార్డింగ్ అనేది అవుతుంది. ఇది రికార్డ్ అవుతున్నట్టు కనిపించదు. నీ ఫోన్ కనెక్ట్ చేసుకో. ఈ రికార్డింగ్ అవుతున్నట్టు కనిపించదు. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చున్నీ ఇంకోటి ఏంటంటే ఈ మైక్ కూడా నీ దగ్గర పెట్టుకో. ఎంతకన్నా మంచిది. ఇప్పుడు ఫోన్ గుంజేసుకున్నా అనుకో, గట్టిగా మాట్లాడు. వాడు మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యేలా చూ. సరేనా? టెన్షన్ ఏం తీసుకోకు, కూర్చో. మేము ఆ ఫోన్ కనెక్ట్ చేసిన అక్క ఫోన్ మాకు కనెక్ట్ ఉంది, ఏం టెన్షన్ తీసుకోకు. నేను ఫోన్ చేసిన వెంటనే పోయి తీసుకోండి, మేము పైన ఉంటాం. ఈ రూమ్ ఎప్పుడు తీసుకున్నావు సురేష్? నేను తీసుకుని 1 వీక్ అయిపోయింది సురేష్. 1 వీక్ అయిపోయింది? అవును సురేష్. అప్పుడు అన్నీ ఉండే కదా? లేదు సురేష్, మళ్ళీ ఈ రూమ్ తీసుకున్నాను. స్కెచ్ చేసినట్టున్నావు, అర్థమైందా? అట్లేం లేదు సురేష్. చెప్పు. అట్లేం స్కెచ్ చేయలేదు. చెప్పు. అట్లేం లేదు సురేష్, ఏం స్కెచ్ చేయలేదు. అంటే ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయని వచ్చినావు సురేష్, లేకపోతే చెయ్యను సురేష్. ఎందుకు నా లైఫ్ తోటి ఆడుకుంటున్నాయి సురేష్? నీ లైఫ్ తోటి ఆడుకున్నా నేను కాదు సురేష్, నువ్వు నా లైఫ్ తోటి ఆడుకున్నావు. ఏం చెప్పినావు సురేష్? ఫస్ట్ లవ్ చేసేటప్పుడు నేను ఇట్లా వాడుకొని వదిలేస్తా అని చెప్పినావు సురేష్. నాకు కోరికనే తీర్చుకున్నా. నేను ఇయ్యను సురేష్, ఇయ్యను సురేష్. నేను ఇయ్యను సురేష్. నీకు
నీకైనా నేను అన్నీ ఫస్టే చెప్పిన సురేష్, నేను అడుగుతా, నువ్వు నాకు సమాధానం. నాకంటూ ఎవరు లేరని నీకు తెలుసు, నాకు వెనక ముందు ఎవరు లేరని ఇవన్నీ నీకు తెలిసి నీ చేతులతో నాకు ట్యాబ్లెట్ తెచ్చిచ్చినావు, మా అమ్మ ఇచ్చింది అని చెప్పినావు. నీ చేతులతో నేను వేసుకునేదాకా నువ్వు నా పక్కన నిలబడి మరీ నాకు ఆ ట్యాబ్లెట్ వేయించినావు. నేను ఫోన్ ఇయ్యను సురేష్, ఫోన్ ఇయ్యను సురేష్. నేను నీ చేతులతో ట్యాబ్లెట్ ఇచ్చినావా ఇయ్యలేదా? అంటే అది నీకు తెలిసి నీ చేతులతో నువ్వు నాకు టాబ్లెట్ ఇచ్చినావు కదా, మోసం చెయ్యను అన్నావు. నీకు నచ్చినంతగా నన్ను వాడుకున్నావు సురేష్. ఫోన్ ఇయ్యను సురేష్, ఫోటోలు నేను డిలీట్ చేయాలి. ఫస్ట్ లవ్ చేయనప్పుడు నాతోటే ఉంటాను, మరి చేసి ఎట్లా వదిలేసినావు? ఇప్పుడు నాకు వేరే మా అమ్మ వేరే సంబంధం తీసుకొచ్చింది, నా మరదల్ని చేసుకోమంటుంది. చేసుకోకపోతే చస్తా అంటుంది మా అమ్మ. ఏం చెప్పాలి అంటే అక్కడ ఆమె మీ మరదలు చచ్చిపోతుందని మీ అమ్మ చెప్పిందని చచ్చిపోయేది, మా అమ్మ చచ్చిపోతా అంటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. మీ మమ్మీ చచ్చిపోతుందనే మీ మమ్మీ కోసం ఆమెను చేసుకున్నావు. అంటే ఇప్పుడు నీకు నాకు పుట్టే బిడ్డనే నువ్వు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి చంపినావు అంటే ఇది దీనికంటే ఎక్కువ మీ మమ్మీది ఎక్కువ నీకు. ఫస్ట్ మా అమ్మనే ఎక్కువ అని ఫస్ట్ ఫోటోస్ ఆ ముఖ్యంగా నాకు ఫస్టే చెప్పాలి సురేష్. నా ఫ్యామిలీ తరపున నీకు ఏ ప్రాబ్లం లేదు, నాకంటూ వెనక ముందు ఏ ఫ్యామిలీ లేదు. నీకు ఫ్యామిలీ ఉన్నప్పుడు నా ఫ్యామిలీలో ఇలా అంటున్నాను ఫస్టే నాకు చెప్పాలి సురేష్. నేను ఫొటోస్ ఇవ్వను, నేను డిలీట్ చేయను సురేష్. చేస్తా అన్నావు కదా, చెయ్యు. నేను ఎందుకు డిలీట్ చేయాలి? ఏమన్నా అంటే చంపుతా అంటున్నావు, మరి ఇప్పుడు చంపుతాను అంటున్నావు కదా సురేష్. సురేష్ నీకు దండం పెడితే ఇప్పటికైనా మారు, మనం మంచిగా ఉందాం, పెళ్లి చేసుకుందాం సురేష్. ప్లీజ్ సురేష్. సురేష్ నేను ఫోన్ ఇవ్వను సురేష్. పెళ్లి చేసుకోగానే వెంటనే నేను డిలీట్ చేస్తాను. నేను ఇయ్యను సురేష్. ఫస్ట్ పెళ్లి చేసుకో, ఆ తర్వాత వెంటనే ఫోనే నీకు ఇస్తా, నువ్వే డిలీట్ చేస్తా. నేను నమ్మను సురేష్, నా నమ్మకాన్ని నువ్వు పోగొట్టినాక నేను నమ్మను. ప్లీజ్ సురేష్, నీకు కూడా నేను దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా సురేష్. సురేష్ ప్లీజ్ మనం పెళ్లి చేసుకో. ఇప్పటికి కూడా నేను ఇంతగానో బతులాడుతున్నా సురేష్. ఏం చేస్తావు సురేష్? ప్రతిదానికి కోపం తెప్పియక అంటున్నావు. చంపుతావు, చంపు. ఇది చంపిన దానికి ఇప్పుడే మీ ప్రాణం ఉన్నప్పుడు లేకుండా నాకు సార్ మళ్ళీ నన్ను పనిలో పెట్టుకున్నాడు. నా వెనక ఎంత సపోర్ట్ ఉందో నీకు తెలుసా? ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకొని నా పనిలో పెట్టుకున్నాడనే ఇప్పుడు ఇంత రుబాబుగా మాట్లాడుతున్నాను. నీకు ఎవరు ఉన్నారని చెప్పు. నాకు ఎవరు లేరని నీకు ఫస్ట్ ఫోటో డిలీట్ చేస్తావు. ఇప్పుడు నేను డిలీట్ చేయను సురేష్. నువ్వు చంపినా కూడా అడిగేటోళ్ళు ఎవరు లేరు. అర్థమైతుందా నీకు? డిలీట్ చేయను, ఫోటోలు డిలీట్ చేయను. పెళ్లి చేసుకో. ఇప్పటికి కూడా నిన్ను బతలాడుతున్నా. నేను చేసుకోను. ఫస్ట్ ఫోటో డిలీట్ చేస్తావు. చేయను. నిన్ను చంపి బాగా దొబ్బుతాడా? ఎప్పుడో చచ్చిపోయింది సురేష్. ఈ ప్రాణం ఏదో ఉట్టిగా నీ ముంగటున్నా అంతే. ఇప్పుడు నువ్వు కొత్తగా నన్ను చచ్చిపోయినా నువ్వు దగ్గరికి రావద్దు, నువ్వు మీదికి రావద్దు. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు నేను చేసుకోను. ఏమని చెప్పుకో, నా బరాబర్ నేను చంపేసేయాలి. ఫిక్స్ అయ్యాను, గుర్తుపెట్టుకో. అంటే ఎమ్మెల్యే ధైర్యం చూసుకునేనా సురేష్ నువ్వు ఇట్లా? ఎవరి ధైర్యం అయితే నీకెందుకు? నేను చంపేస్తా. ఎవరికి ఎప్పుడు చెప్పుకో. ఫోన్ అని ఫోన్ డిలీట్ చేస్తావు. ఫోటోస్ నేను చేసుకోను, అస్సలకే చేసుకోను అని చెప్తున్నా కదా. వినబడతలేదు నీకు? నేను ఇయ్యను. నువ్వు నన్ను చెవులు దొబ్బినాయా? నువ్వు నన్ను ఏమన్నా సరే ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకో సురేష్. ఆ తర్వాత నీకే ఫోన్ నీ చేతిలో పెడితే డిలీట్ చేసుకో. నేను చేసుకోను. ఫస్ట్ ఫోటో డిలీట్ చేయి. ఎందుకు ఇప్పుడు డిలీట్ చెప్తున్నా? ఫస్ట్ చెప్తున్నా. సురేష్ ఇప్పుడు ఫోటోలు ఉన్నాయని నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు సురేష్. నువ్వు నా కోసం రాలే. నేను ఏదో మాట్లాడతా అన్న దాని గురించి నువ్వు రాలే. నువ్వు మీదికి రాకు. అంటే వెనకాల ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు, చూసుకునేనా సురేష్? ప్రతిసారి నన్ను చంపేస్తే ఎవరో ఉంటారు నీకెందుకు? అంటే నన్ను చంపితే అడిగే ఇంత ధైర్యం. నీకు కూడా ఫ్యామిలీ ఉంది సురేష్, ఆలోచించుకో ఒక్కసారన్నా. ఇప్పటికి కూడా నీకు
నేను ఇప్పటికి కూడా నువ్వు చంపుతా ఫస్ట్ చెప్తున్నాను. చేస్తావా చేయవా డిలీట్? నన్ను చంపినా సరే నేను ఫోటోలు డిలీట్ చేయను. చెయ్యి ఫస్ట్. చెయ్యను. హలో, ఏం స్కెచ్ చేసినావు? ఎవరు వాళ్ళు? డోర్ ఎవరు లేరన్నావు కదా. ఏంది ఏంది ఏమైతుంది? ఏమైతుంది బ్రదర్? ఏంది ప్రాబ్లం? ఏంది మా మధ్య 100 ఉంటే నీకెందుకు? నువ్వెవని అసలు? నువ్వెవని అసలు? నేను ఎవరనే చెప్తా కానీ నువ్వెవనిదిరా? ఏమేమి చెప్పు. నీకెందుకురా నా ప్రాబ్లం? అరే మాట్లాడు కానీ నేను నీకు మంచిగా మర్యాద బ్రదర్ అంటున్నావు, నువ్వు కూడా బ్రదర్ అని మాట్లాడు. అరే తురు ఎవరిని మాట్లాడుతున్నావు? ప్రాబ్లం ఏంది చెప్పు. నేను ఎవరినా? మా అక్క ఆమె, అర్థమవుతుందా? దారేట్రా మా అక్క అనాదే. ఇప్పుడు నువ్వు బ్రదర్? అవునవును. భూమిలోకి వచ్చిండ్రు ఇద్దరు. ఎట్లా వస్తుంది చెప్పు కానీ నీ ప్రాబ్లం ఏంది అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏంది ఏమంటున్నావు చెప్పు. మరి ఏమంటున్నావు? ఫస్ట్ ఫోటో ఎందుకు చేయాలి? చేయమను. ఎందుకు చేయాలి చెప్పు. ఎందుకు చేయాలి చెప్పు. నేను చేస్తా చెప్పినా నేను. లేదు, ఫోటోలు ఎందుకు డిలీట్ చేయాలో ఒక మంచి ప్రాపర్ నువ్వు రీజన్ చెప్పు. కూడా డిలీట్ చేయాలి. నా లైఫ్ లోకి వెళ్ళిపోతా అన్నది వెళ్ళిపోమని చెప్పి. ఎందుకు వెళ్ళిపోవాలి ఆమె నీ లైఫ్ లోకి వెళ్ళి? నేను వేరే పెళ్లి చేసుకుంటా. నువ్వు వేరే పెళ్లి చేసుకో. మళ్ళీ ఆమె లైఫ్ ఏం కావాలి? నాకేం తెలుసు? నేనేం చేస్తా? నువ్వేం చేస్తావు? మరి ఆమె నువ్వు ప్రెగ్నెంట్ చేసి టాబ్లెట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ పోతుంది. ఇప్పుడు నాకేం తెలుసు? నేనేం చేయాలి? నాకు వేరే పెళ్లి చేసుకోవాలి, వేరే పిల్లని చూస్తురు అంటే ఇప్పుడు నీ లైఫ్ మంచిగా ఉంది. నీ లైఫ్ మంచిగా పిల్లని చేసుకుంటున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు. మరి ఆమె లైఫ్ ఏం కావాలి? చేసుకోమని చెప్పినా వేరే పెళ్లి చెప్పింది. అందరు నీళ్ళకి ఉంటారు అనుకుంటున్నావా? అందరు నీళ్ళకి ఉంటారు అనుకుంటున్నావా? ఉంటారు. ఇగో భయ్, ఇగో మంచి మర్యాద ఫోటోలు అయితే మీరు ఇవ్వరా భయ్? నన్ను ఇగో రబేకి ఇవే మాట్లాడక భయ్యా, మంచిగా చెప్తున్నా. నువ్వేదో నీ ఎత్తు పర్సనాలిటీ చూసుకొని నువ్వేదో పీకుతావు, ఇట్లా గుంజి కొడతా చెప్తున్నా. సరే అసలు ఏమనుకుంటున్నారు మీరు? తమ్ముడు ఏంటి ఇద్దరే కొడితే లేవు చక్కగా ఫస్ట్ ఇద్దరే కొడతాడంటారా? నువ్వు ఎంత ఏ పర్సనాలిటీ పెట్టుకొని వీడు ఎంత ఏం ఎదిగినా సరే ఏం కాదు, నువ్వు ఏం బీగలేవు కూడా. కానీ అసలు మీరు ఎవరు ఫస్ట్ అది చెప్తున్నారు? చెప్పినా నాయన వాళ్ళ తమ్ముడిని చెప్పి అనాథ అని చెప్పింది ఇన్ని రోజులు. ఇప్పుడు వచ్చాడు తమ్ముడు. ఎట్లా వస్తాడు తమ్ముడు? వచ్చాడు తమ్ముడు. ఏ దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళ అర్థమవుతుందా? మంచి మర్యాదగా ఆమె పెళ్లి చేసుకొని మంచిగా ఉండు. మంచిగా చేసుకోను, నేను చేసుకోను, నేను చేసుకోను. మేము కూడా ఫొటోస్ చేసుకో చేస్తారా? చేస్తా అని చెప్పినావు కదా. ఆమెతో మాట్లాడుతున్నా. ఫోటోస్ నేను చేసుకుంటా. అక్క కేసు పెట్టక్క మీద నా కేసు పెట్టు. ఇట్లానే తమాషాలు అవుతున్నాయి మస్తు. నువ్వు ఆమెని ఎన్ని విధాలుగా వాడుకొని పెళ్లి చేసుకోవడానికి కోసం చేసి ఆ ట్యాబ్లెట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ కూడా కొట్టి ఏంది అంటే ఏంది? వీక్తావా చెప్పు. సరే కొడతాను కొట్టు. మా ఇద్దరు నా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. నేను దొక్కు తేడిపోతారో మీకు తెలియదు. తొక్కు మరి చెప్తున్నా. ఫస్ట్ ఫోటో తీయమని. మేమేమన్నా నువ్వు నడిపించే కార్ అనుకుంటున్నావా? నువ్వు యాక్సిలేటర్ తొక్కగానే గోడికి ముంగడికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్ చెప్పు. ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? పిలుచుకురా, ఎవరే పిలుచుకొస్తావు? తెలుసు ఆమెకు తెలుసు. ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ని కూడా గుంజుతాం, అర్థమవుతుందా? ఏం బ్యాక్గ్రౌండ్ ఏం చేయలేరు, ఏం బీకలేరు మీరు. ఏం పీకలేరట. మంచి మంచి వాళ్ళ కూర్చోపించిన మేము, అర్థమవుతుందా? ఏదో అనుకుంటున్నారు. ఇగో అన్న మంచిగా చెప్తున్నాను. ఇగో అన్న అని చెప్తున్నాను. ఇగో ఆమెకి అమ్మాయిలు లేరు. నువ్వు ఇట్లా చేయడం చాలా తప్పు. ఆమెను వాడుకొని ఆమెని ప్రెగ్నెన్సీ పొడగొట్టి ఇప్పుడు మోసం చేసి చేసుకొని పో అంటే ఇప్పుడు నీకు మంచిగా నీకు కార్ డ్రైవర్ అవసరం ఉంది కాబట్టి నేను పిలుచుకోండు. మళ్ళీ ఆమె లైఫ్ ఏం కావాలి? ఆమె ఎడ పని చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అనేటోనే ఆమె లైఫ్లోకి ఎంటర్ కాకుంటే ఆమె మీ ఎమ్మెల్యే ఇంట్లోనే మంచిగా పని చేసుకుంటా మంచిగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండేదిగా. నువ్వే ఆమె లైఫ్లోకి వచ్చి నువ్వే ఆమెతో లవ్లో పడి నువ్వే ఆమెను లవ్ చేసి నువ్వే ప్రపోజ్ చేసి
నువ్వే ప్రెగ్నెన్సీ చేసి నువ్వే ఆ ప్రెగ్నెన్సీని గొడగొట్టి అన్ని విధాలుగా నువ్వే అన్నీ చేసి ఇప్పుడు ఆ పిల్లని ఆమెని నువ్వు ఎటన్నా సావు నాకు సంబంధం లేదంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నీకు ఒక అక్కనో ఒక చెల్లెనే ఉంది, నీ అక్కనో చెల్లెను నేనే ఇట్లా చేసిన ఊరుకుంటావు? ఒక మాట సావ దొరుకుతా కానీ మరి నేను కూడా సావదొబ్బాలి కదా నేను ఇప్పుడు. మరి ఫోటో నేను ఇప్పుడు నువ్వు సావదొబ్బడంలో నీది న్యాయం ఉంది, మరి నేను కూడా నేను సావదొబ్బొచ్చు కదా చెప్పు. అంటే నీ విషయం అది అనాథ కాబట్టి లేదు అనాథ కాదు, మా అక్క మేము ఉన్నాం. మా అక్క మా సొంత అక్క, అర్థమవుతుందా? ఫోటోలు ఫోటోలు డిలీట్ కావు. నువ్వు ఎంత ఏం చేసుకున్నా ఫొటోస్ అయితే కావు. అక్క నువ్వు అస్సలు తగ్గకు, ఫోన్ నీ దగ్గర పెట్టుకోరా, నీ చేతిలో నుంచి ఫోన్ గుంజుకుంటూ కుక్క వాళ్ళ ఏం చేతిలో పట్టుకో, చేతిలోనే పట్టుకోండి. ఏం చేస్తారు ఏం చేస్తాం అయిపోయింది ముగ్గురు కథ. ఒక్క నిమిషం, మీ ముగ్గురు దుకాన్ బంద్. మంచిగా చెప్తున్నా ఫోటో తీసుకుంటారా మంచిగా ఎవరికి పంపిస్తున్నా ఇంకా మీ గుడ్డ చూడు 2 రోజుల చూసుకుందాం. అరే మీకు ఒక ముగ్గురు ఫొటోస్ పెట్టినారా? హైదరాబాద్ లో ఏడ కనబడ్డ వాళ్ళ మెక్కలు ఎదగొట్టుండ్రా చెప్తున్నా కదా. వీళ్ళేమో రుబాబ్ చేస్తుండ్రు, వీళ్ళని ఏడ కనబడ్డ కూడా ఏ బస్తీ కన్నా దొరికినా కూడా దంపు పడదిందండి. ఎవరు అసలు చూద్దాం వీళ్ళ దగ్గర. హైదరాబాద్ లోనే కాదు ఓకేరా, బయట కూడా ఓకే, ఏంటైనా పర్లేదు. వీళ్ళు ఏం చేస్తారు చూసుకో, డిలీట్ చేయరు కదా మీరు. బరాబర్ నీకు ఇవ్వాలి. మీరు 2 రోజులు మీ ముగ్గురు చూడు ఫోటోలు దాంట్లోకి ఇస్తారు. హైదరాబాద్ లో మొత్తం స్టేట్ లా మీరు ఏడా దొరికినా కూర్చేస్తారా లేకపోతే గన్నా పడేస్తారు ఫోన్ మిమ్మల్ని 100 పెడతారు. కూడా పడ్డాయి నాకు, చుక్కలు పడ్డాయి నాకు మొత్తం. వాళ్ళు ఉంటుంది. సరే నువ్వు ఎవరికి పంపించినావు, ఏ తోపులు ఏ తురుంచులు వాళ్ళు, కానీ సరే నువ్వు పంపించినావు కదా. సరే నువ్వు బరాబర్ పంపినా మీరు ముగ్గురికి ఉంటుంది, మీ షాదీ లేస్ అయిపోరు. సరే ఇప్పుడు ఫొటోస్ అయితే డిలీట్ కావు, ఓకేనా? అండ్ ఇంకొకటి, నువ్వు ఫొటోస్ మాత్రమే పంపించినావు నువ్వు మావి, ఓకేనా? ఆ ఫొటోస్ పంపించే నువ్వు అది వీక్ ఇది వీక్తా అది చేస్తా ఇది చేస్తా అంతే కదా. హైదరాబాద్లో ఏడా కనిపించినా కొట్టుకోవు కదా. మేము హైదరాబాద్లోనేమో, నువ్వు కార్ తీసుకొని నువ్వు హైదరాబాద్ దాటినా కొడతారు నేను, అర్థమవుతుందా? నన్ను ఎవడు కొట్టాడు, అంత పీకేటోడు లేడు, ముట్టలే కూడా. సరే ఎంత పీకేటోళ్ళు లేరు ఏందో నిజం కానీ చెప్పు. ఇప్పుడు ఏంది నువ్వు ఫొటోస్ ఫస్ట్ డిలీట్ చేయమని చెప్పు. పెళ్ళి అయితే చేసుకోను, ఏం చేసుకుంటారో వేసుకోపోరు. సరే అది ఆ ఫోన్లో ఈ ఫుటేజ్ చూపి ఇక్కడ ఏదైతే జరుగుతుందో నీ ఫోన్ కనెక్ట్ చేసుకున్నావు, నీ ఫోన్ కనెక్ట్ చేసుకున్నావు, నా ఫోన్ కనెక్ట్ చేసుకున్నావు. ఓకే ఇగో నువ్వు వచ్చినప్పటి నుంచి అది ఇది ఎవరు నువ్వే కదా, ఇక్కడ ఇది నేను కదా. కనిపిస్తుందా మొత్తం రికార్డింగ్? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ప్రతి ఒక్కటి ఇగో 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 వీడుందనుకుంటున్నావు ఈ సీక్రెట్ కెమెరా. వాడు పెద్ద స్కెచ్ చేసినావు కదా మీ అన్నతో మీ తమ్ముతో కలిసి. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు చెప్పు, అది ఎందుకు తీస్తున్నావు అనుకుంటున్నాను, అది కూడా చెప్తాను. ఛానల్ ఓపెన్ ఇప్పటికైనా ఛానల్ ఓపెన్ చేయి మంచి గట్టిగా విన్నావు కదా అనుష. ఛానల్ ఓపెన్ చేయరా పిలిచి స్కెచ్ చేసినావు కదా గట్టిగా. నేనేం స్కెచ్ చేయలేదు సురేష్, నువ్వు మారుతావేమో అని నేను చేసినావు. ఇక మేము ఊరం అనుకుంటున్నావు, నువ్వు నిజంగా తమ్ముళ్ళు అనుకుంటున్నావు. సరే నువ్వు ఎవరికో ఫోటోలు పెట్టినావు కదా, వాళ్ళు కనుక గుర్తుపట్టారు అనుకో నీకే రిటర్న్ చెప్తారు, ఇలా జోలికి మేము పోమని. అర్థమవుతుందా? ఇవన్నీ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు? 2,85,000 మంది ఉన్నారు. నువ్వు 2-3కే పంపించు ఫోటో, కానీ నువ్వు మాత్రం ఈ 2,85,000 మందికి పోతావు. ఇంకొకటి ఏం తెలుసా,
నువ్వు ఎవరినైతే చూసుకొని ఎగురుతున్నావు ఆయన కూడా గుంజుతావు ఈ ఛానల్కి. ఎవరు ఎమ్మెల్యే కదా ఆ ఎమ్మెల్యే కూడా గుంజుతాము. ఇప్పుడు అరే ఇట్లా వచ్చేస్తున్నావు ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏమంటున్నావు? నువ్వు ఎవరో ఎమ్మెల్యే అని చెప్పేసి అంటుండు కదా. సరే ఎమ్మెల్యేని కూడా గుంజుతాం. నీ ఎమ్మెల్యేని పిలిపి సరే ఎంత పెద్దగా అవుతుందో చూసుకున్నావు. ఎంత పెద్దగా చెప్పు అన్న. మొత్తం వీడియో ఫోటోలు డిలీట్ చేయడానికి అని అన్నా. నేను ఎంత బదులాడినా. సరే నువ్వు రాబోతే మళ్ళీ ఆమె లైఫ్ ఏం కావాలి? ఆమె లైఫ్ ఏం కావాలి? ఆమె లైఫ్ ఏం కావాలి అది చెప్పు. సురేష్ నా లైఫ్ ఏం కావాలి? అమ్మాయి లేరు, అమ్మాయి లేరు, అమ్మాయి లేరు, ఎవరు దిక్కు లేరు. ఏం చేసినా నడుస్తుంది. అది డిలీట్ అయినా ఆ ఫొటోస్ డిలీట్ చేస్తా. ఓకే ఆ ఫొటోస్ ఇప్పుడు డిలీట్ నా చేతిలో ఉంది. ఈ ఫొటోస్ డిలీట్ చేస్తా, ఆమెతో ఉన్నాయి. కానీ ఈ వీడియో మాత్రం ఉంది కదా. వీడియో అయితే రికార్డ్ అయింది కదా. ప్లీజ్ భయ్యా నా లైఫ్ భయ్యా. యాక్టింగ్ చేయకు బ్రో, యాక్టింగ్ చేయకు. అర్థమవుతుంది యాక్టింగ్ రాదు భయ్యా. ఏం తమాషా. సురేష్ ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకో సురేష్. ఆ తర్వాత సురేష్ ఫస్ట్ నన్ను పెళ్లి వీడియోతో సహా సురేష్ చాలా బతులాడిన సురేష్. నేను తెలుసా నాకంటూ వెనక ముందు ఎవరు లేరు సురేష్. నిన్ను నమ్ముకొని నీ దగ్గర నేను వస్తే నువ్వు ఇంత మోసం చేసావు సురేష్. ఈరోజు నీ వీడియో తీసిండ్రానే నువ్వు ఇంత భయపడుతున్నావు. ఏం తెలియని ఒక పసి గుడ్డుని నీకు కడుపులో ఎట్లా చంపాలనిపించింది. ఒక టాబ్లెట్ ఇచ్చి మరీ పక్క నుండి మరీ ఏపిచ్చి మరీ చంపినావు తెలుసా. ఇది నీకు న్యాయమేనా? పెళ్లి చేసుకో సురేష్. సురేష్ నీకు దండం పెడతా సురేష్. ఇప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి వద్దు అని నేను అనుకోవట్లేదు. ఇదంతా చేసిందంతా వాళ్ళ అమ్మ చచ్చిపోతుందంట. వాళ్ళ మర్దల్ని పెళ్లి చేసుకో. అప్పుడు మీ అమ్మ చెప్తుంది కదా ఇట్లా చేసిండమ్మా. మరి మీ అమ్మకే అడుగుదాం న్యాయం. ఇట్లా చేసిండమ్మా మీ కొడుకు, మళ్ళీ ఈ పిల్లని ఏం చేయమంటారు సురేష్? ఈమె లైఫ్ ఏం కావాలి? ఇన్ని రోజులు నా నుంచి తప్పించుకొని తిరిగినావు సురేష్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు తప్పించుకొని తిరగలేవు. ఎందుకంటే ఇన్ని రోజులు మన ఇద్దరికే తెలుసు మన మధ్యలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నామని. ఇప్పుడు నువ్వు ప్రతిదీ మాట్లాడిన ప్రతి మాట అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు నీకు ఫోటోలో డిలీట్ చేయాలి కదా. నేను ఫోటోలు డిలీట్ చేస్తా నా తరపున. ఇప్పుడు నాకు అమ్మ లేదు, ఎవరు లేరని నీకు ఆ రోజు అన్ని తెలుసు. నా కులం ఇదని తెలుసు, అన్ని నీకు తెలుసు. అన్నిటికీ నువ్వు ఒప్పుకొని మరి ఇవాళ నీకు అంటే నాకు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర పని చేస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు ఎమ్మెల్యే ఇద్దరు చెప్పు వీడియో ముంగడు చెప్పు. ఎమ్మెల్యే నన్ను నేను ఇద్దరిని పనిలో నుంచి మరి నిన్నెందుకు పెట్టుకున్నాడు పనిలో? అంటే ఇప్పుడు చెప్పొద్దా? అంటే మీరిద్దరు ఇంకేం చేయాలనుకున్నారు నన్ను? అంటే బయటకు పంపించి ఏం చేయాలనుకున్నారు? అంటే నువ్వు ఏం చేసినా సరే ఆమె ఏమైనా ఆమె చిన్న చీమ గడిచిన నువ్వే బాధ్యత. నువ్వేమన్నావు? ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆమెను చంపి ఒకటి చంపేస్తే ఒకసారి చంపి సుఖంగా ఉంటావా? ఇంకో మాట ఏమన్నాడు? నేను చూసా, నేను కూడా చూస్తా. వద్దు సురేష్. ఇంకో మాట ఏమన్నాడు? అది సురేష్ నీకు తెలుసు కదా సురేష్, నేను ఈ ఇంట్లోనే ఉంటా. నేను ఇంకేటన్నా పోయి ఏమన్నా చేసిన నీకు నన్ను వదిలేయాలనిపించింది అంటే నేను పొద్దున్న నుంచి నైట్ దాకా కార్ డ్రైవింగ్ పోతా. నేను వచ్చి నేను చూస్తాను నువ్వేం చేసేది. అంటే నీకు ఒకప్పుడు అనుమానం పడేటోడు అవసరమా నీకు? నీ లైఫ్ లో నీకు మంచోడు దొరుకుతాడు కదా. తప్పు ఒప్పో ఒకరితో చేసిన కాబట్టి ఆ ఒకరే కావాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఈ రోజు మీడియా దగ్గరకు వచ్చిన ఈ రోజు నేను మీడియా ఎక్కినన్నా ఎవరి కోసం ఎక్కినా ఆయన కోసం నేను ఎక్కిన. అంటే మేమిద్దరం కలిసి ఉండాలని నేను మీడియా దాకా వచ్చిన. అంటే అంటే నీకు ఇప్పుడు అందరికంటే నీకు నాకన్నా అందరికంటే నీకు మీ ఎమ్మెల్యేనే ముఖ్యం. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏముంది? పోనీ ఏం చేయాలనుకున్నారు నన్ను? అంటే నా లైఫ్ ఏం కావాలనుకున్నారు? పోనీ నీకేం వస్తుంది అంతగానం? నీకేమి అది వస్తుంది అతని దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి? పిలుచుకున్నాడు అంటే అక్కడే మీది ఏదో ఉంది. కాకపోతే ఏదో చేసేరాబోయే దాన్ని దానికి ఎవరు అమ్మాయి లేరు. తర్వాత నేను కూడా పనుల నుంచి తీసినట్టు నేను యాక్టింగ్ చేస్తా. తర్వాత 1 month తర్వాత నాకు ఎవరు అడిగేటోళ్ళు లేరని సురేష్, నన్ను ఎవరు నా తరపున ఎవరు అడిగేటోళ్ళు లేరనే కదా. ఇప్పుడు ఒక్కరు కాదు 100 మంది ఉన్నారు నా తరపున అడగడానికి. అర్థమైందా?
మొత్తం ఛానల్ వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు ఫోటోలు డిలీట్ చేస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అంతే. ఈ లక్షల మందికి 100 మందికి నువ్వు సమాధానం చెప్పి నిలబడు. ఒకటే చెప్తున్నా, నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా. ఒక మాట చేస్తా, నీ ఫొటోస్ డిలీట్ చేస్తా, ఫొటోస్ కూడా డిలీట్ చేస్తా. కానీ నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, నీ లైఫ్ మంచిగా ఉంటుంది. ఒకటి మీకు పుణ్యం దొరుకుతుంది. అమ్మాయి లేని పిల్లకి నువ్వు లైఫ్ ఇచ్చిన అయితే ఒక పుణ్యం దొరుకుతుంది. నువ్వు ఇంకోటి ఏంటంటే, నువ్వు చాలా పెద్ద పాపం చేసినావు. ఆమె కడుపులో బిడ్డని చంపేసి, ఆ పాపం ఎటువంటిది ఉంటుంది అంటే, నువ్వు వేరే ఆమెను పెళ్లి చేసుకున్నావు కానీ సరే నీ పిల్లలకి దక్కుతుంది, ఖచ్చితంగా దక్కుతుంది. కర్మ అనేది ఉంది, అది 100% ఉంది. నీకు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి అవుతుంది. నేను క్లియర్గా నీకు ఒకటే చెప్తున్నా ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ మంచిగా ఉంటుంది. చేసుకొని అంటావా, సరే నీ లైఫ్ని ఎంత ముడగొడుకోవాలో అంత ముడగొడుతా నేను. ఎట్లా, నీ ఎమ్మెల్యేని గుంజుతా, నిన్ను గుంజుతా, అందరిని గుంజుతా, లైవ్ టెలికాస్ట్ పోతుంది. ఇది నీ TV9కి ఇస్తా, అన్నిటికి ఇస్తా. ఎంత పెద్దగా చేస్తా అంటే అంత పెద్దగా చేస్తా. నీకు మంచి మర్యాదగా నేను పెళ్లి పెళ్లి చేసుకో అంతే. నీకేం పైసలు అడుగుతలేము, ఏమంటలేవు. ఆమెను చేసుకో, ఆమెకు ఒక లైఫ్ ఇయ్యి, మంచిగా ఉండు. ఆమె ఎంత మంచిది. అంతంటే ఎట్లాంటి క్యారెక్టర్ దొరకరు బ్రో. ఇవాళ రేపు ఒకరితో ఏమన్నా అయ్యింది అంటే చాలా తక్కువ మంది, ఇలా ఒకరితో ఏమన్నా అయ్యింది అంటే చలో లైట్ తీసుకొని వదిలేసుకుంటారు కొంతమంది ఆడోళ్ళు. అంటే చాలా తక్కువ మంది, కొంతమంది ఆడోళ్ళు. కానీ ఈమె మర్చిపోకుండా ఎన్నే చేసుకుంటా అని పట్టుబట్టి కూర్చుని చూడు, అక్కడనే అర్థం చేసుకోను ప్రేమ ఏందని. ఇక బ్రదర్, నీకు చెప్పేంత వరకు చెప్పినాం. ఇంకా నువ్వు చేసుకోను అంటే ఇంకా నీ ఇష్టం అది. ఆమెనైతే నువ్వే కావాలనుకుంటుంది. రేపటి రోజు ఆమెకి ఏమన్నా అయ్యినా కానీ సరే, ఆమె ఏమన్నా చేసుకున్నా సరే నువ్వే బాధ్యత అంతే. నేను చేస్తా. నువ్వు ఫస్ట్ ఫుటేజ్ ఉన్నప్పుడే నువ్వు ఒకటి నీ డిసిజన్ చెప్పు, దాని తర్వాత నేను ఫుటేజ్ డిలీట్ చేస్తా. సురేష్, ఎందుకు సురేష్ నీ మనసు ఇప్పుడు కూడా నీకు మారట్లేదా సురేష్? చెప్పు సురేష్, ఇది నీకు న్యాయమా సురేష్? అంటే నీకు ఇంతగానం చేసేది కనిపిస్తుంది, కానీ నీ మీద ఉన్న ప్రేమ ఎందుకు నువ్వు కనిపెట్టలేకపోతున్నావు? చెప్పు సురేష్. తెలుసుగా నేను అంటే నాకు ఇష్టం అని. మా అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తున్నాం నీకు తెలుసు కదా. అమ్మ వాళ్ళు అన్నావు, మరి ఫస్ట్ నన్ను లవ్ చేసేటప్పుడు మీ అమ్మ వాళ్ళకి నచ్చుతుందనా నచ్చనా అని నీకు అప్పుడు తెలియలేదు? అప్పుడు నాకు క్యాస్ట్ తెలియలేదా సురేష్? నేను ఫోటోలు డిలీట్ చేసినా కానీ ఇది ఇప్పుడు రికార్డింగ్ అయింది సురేష్, ప్రపంచం అంతా పోతాయి. కేవలం నా ఫోన్లోనే ఈ ఫోటోలు డిలీట్ అవుతాయి. పర్సనల్గా మనం ఎన్ని మాట్లాడుకున్నావో, నువ్వు నాకు ఎప్పుడు టాబ్లెట్ ఇచ్చి నువ్వు నా పక్కన నిలబడి వేసినావో అవన్నీ కూడా ఇప్పుడు రికార్డ్ అయినాయి. ఇప్పుడు ఏమంటున్నావు? చేసుకోవాలి భయ్యా, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచిస్తాను. పక్కా పెళ్లి చేసుకుంటా. వీడియో వచ్చిందని కాదు, వీడియో రాకపోయినా నేను పెళ్లి చేసుకుంటా. మా అమ్మ వాళ్ళ ప్రెజర్ వల్ల నేను దూరం చేశా. కులం అని ఏమన్నా సురేష్, ఆ మొక్క ఏదో నువ్వు ఫస్ట్ చెప్తే నేను ఇంత సఫర్ అయ్యేదాన్ని. కులం ఉన్నా లేకున్నా నువ్వే చేసుకుంటా. ఏంది చెప్పు, ఆమె పెళ్లి చేసుకుంటావా? ఇగో నిన్నే పెళ్లి చేసుకుంటా. ఆమె పేరు ఏం పేరు? అనుష. నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. సురేష్ నమ్మొచ్చా సురేష్? వీడియో ముంగట చెప్తుండు. ఇప్పుడు నమ్ము కదా, వీడియో ముంగట చెప్తున్నాడు. ఇప్పుడు నమ్ము అనుష. మళ్ళీ ఎన్ని రోజులు సురేష్? ఏం రోజులు లేదు, ఇక ఒక 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుంటాం. పక్కానా? పక్కా. ఫుటేజ్ ఉందని చెప్తున్నావా? వీడియోస్ ఉన్నాయని చెప్తున్నావా? ఫుటేజ్ ఉన్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటా. మరి మీ అమ్మ మీ అయ్యకి ఏంది మరి? వాళ్ళకి నేను తర్వాత సర్ది చెప్పుకుంటా. ఓకేనా అనుష? అన్న చూడండి అన్న, మీ ముంగటే ఇప్పుడు మా ముంగటే చెప్పినాం బ్రో. ఒకవేళ నువ్వు చేసుకోకుండా ఆమె ఏమన్నా స్టంట్ చేద్దామని చూసినాం అనుకో, నేను కుళ్ళం చెప్తున్నా. ఆమెకి ఏమైనా సరే నువ్వు ఒక ఫోన్ కొట్టక్కన, ఈమెకి ఏమైనా కానీ సరే నేను చాలా గలీజ్ చేస్తాను. నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు, ఇక్కడ నుంచి పోయే కన్నా నువ్వు ఉండొచ్చు. నీ ఎమ్మెల్యేని గుంజుతా నేను, నీ ఎమ్మెల్యే నువ్వేడునో నిన్ను గుంజుతావు. అర్థమవుతుందా? అదంతా ఎందుకు, నేను చేసుకున్నా చెప్తున్నా కదా. సరే అక్క, విను చేసుకుంటా అంటున్నాడు దోదిన్లా. 2 రోజుల్లో నువ్వు ఆమెని, సరే 2 రోజులు టైం తీసుకో, ఓకే, టైం తీసుకో, కానీ చేసుకుంటా. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు. నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. నేను నా కన్న పేగుని నేనే చంపుకున్నట్టు నాకే బాధ ఉంది. అనుష, నేను పెళ్లి చేసుకుంటా, తప్పకుండా చేసుకుంటా అంటున్నాక్క. నువ్వేం టెన్షన్ తీసుకో, సరేనా? మరి బయటికి తీసుకెళ్ళి, నువ్వు బయటికి తీసుకున్నారు. చేసుకుంటా అని అంటున్నాడు.
ఆడు వీడియో ఫుటేజ్కి భయపడి చేసుకుంటా అంటుంటా లేకపోతే మనుషుల నుంచి ఎలా అంటున్నా తెలియదు. సో టచ్లో ఉండు మనోనికి. వాడు నీ మీద ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఏమన్నా అన్నాడే అనుకో, నిన్ను ఏమన్నా అన్నాడే అనుకో, నీ మీద ఒక చెయ్యి వేసిన ఏమన్నా కానీ సరే ఒక్క ఫోన్ కొట్టు, ఒక్కటే ఫోన్ కొట్టు సరేనా. లేదు ఫోన్ కొట్టే పరిస్థితులలో లేవు, ఆయన నాకు ఫోన్ నా చేతిలో లేకుండా ఇట్లా చేసిండు అన్నట్టు ఉన్నది అని అనుకో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఒక సిచ్యువేషన్ చూసుకొని బయటికి ఉరికి రానికి చూడు. బయటికి ఉరికొచ్చేసి నా నంబర్ నేను రాసిస్తా, నా నంబర్ నువ్వు బయటికి వచ్చి ఎవరికైనా ఫోన్ చేయించినా కానీ సరే ఫోన్ చేపి, లేకపోతే నువ్వు బయట పడు అక్కడి నుంచి. ఆడే మనం చేసేటట్టు ఏమైతే చెయ్యడు, ఎందుకంటే మన దగ్గర మొత్తం వీడియో రికార్డెడ్ ఉంది మన దగ్గర కన్నా. టెన్షన్ ఏం తీసుకోకు, చేసుకుంటా అన్నాడు. చేసుకున్న తర్వాత ఇంకా మార్చుకునే బాధ్యత నీది సరేనా. అన్న ఎట్లనా అట్లా మీరేనా ఆయన చేయాలన్నా అయ్యింది కదమ్మా, ఇప్పుడు ఏం కాదు అర్థమవుతుందా. ఇప్పుడైతే అయిపోయింది, దాని తర్వాత మన చేతుల్లో ఉన్నాడు, నువ్వు ఏం టెన్షన్ తీసుకో. నది ఒకసారి తీసుకురా ఆయనని. ఇగో అన్న చేసుకుంటా అని చెప్పి నువ్వు వీడియో ముంగట చెప్పినావు, దాని తర్వాత మళ్ళీ ఇంటికి పోయినాక నువ్వేంది అలా ముంగట ఎక్కువ మాట్లాడినావు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మళ్ళీ కొట్టడం అట్లాంటిది నేను ఏమైనా చేసినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. మాకు ఏమైనా కానీ సరే తెలుస్తుంది మాకు. చేసుకుంటావు కదా పక్కా పక్కా. చలో నాక చేసుకుంటా అంటుండో, ఏమన్నా నీకు ఇబ్బంది అయిందంటే ఫోన్ కొట్టు సరేనా. రైట్ అన్న వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు. మేము పెళ్ళి చేసుకున్న తర్వాతనే గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాతనే నీ ఫొటోస్ కానీ ఆమెతో ఉన్నాయి వీడియోస్ కానీ ఈ వీడియో కానీ డిలీట్ అవుతుంది సరే. అప్పటి వరకు వీడియో ఫోటో డిలీట్ కాదు. ఓకే. పెళ్ళి కూడా నలుగురు సమక్షంలో నీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఓకే ఒక నలుగురు మధ్యలో ఎప్పుడు చేసుకుంటున్నా నాకు ఒక మాట చెప్పక్క, నేను కూడా ప్రూఫ్ తీసుకుంటా పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి సరేనా. ఓకే సురేష్. ఇప్పుడైతే ఏం మళ్ళీ అప్పల్లాగా అబద్ధాలు అయితే ఆడలేదు సురేష్. సురేష్ నువ్వు ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పాలి సురేష్. ఇప్పుడు అందరూ ఉన్నారు మీడియా ముంగట, అక్కడ కెమెరాలో రికార్డ్ అవుతుంది సురేష్. ఇదే లాస్ట్ సార్ సురేష్ నీతో నేను మళ్ళీ వస్తున్నా. నాకు అప్పటికి ఇప్పటికి నువ్వంటే ఇంతే ప్రేమ. ఏమన్నా సరే మంచిగా ఉంటావు సరేనా. తీసుకోండి. చూసినా మీడియా అనగానే ఆయనకి ఎంత ఉచ్చబడ్డది, భయపడ్డాడు. అదే 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 మీడియా అనగానే వీడియో ఉందనగానే ఉచ్చబడిపోయింది మనోనికి, అర్థమవుతుందా. సో గైస్ నేను ఒకటే చెప్తున్నా, వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరిని నమ్మి ఫిజికల్ అవ్వకండి. అదొకటే. పెళ్ళి కాకముందు అంటే ఒకవేళ మీకు నమ్మకం ఉంటే వాడు నేను మేము చేసుకుంటాడు అని అనుకుంటే కనుక ఓకే, అది మీ ఇష్టం, దాంట్లో ఏం తప్పు లేదంటే ఇంకా నేను ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, మీ ఇష్టం, మీ లైఫ్ మీరు ఏమైనా చేసుకోండి. కానీ చూసి ఆలోచించి చేసుకోండి, ఇట్లాంటి తప్పుల్లో పడకండి, ఇట్లాంటి స్టంట్లు మీ లైఫ్లో అయ్యేటట్టు చేసుకోకండి. కేవలం ఆడు ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్తో ఈ విధంగా ఇన్నిగానం స్టంట్లు చేసిండు. సో ఇప్పుడు ఫుటేజ్ ఉందన్న తర్వాత మనోడైతే మారుతాడని నాకు అనిపిస్తున్నది. సో ఆమెకి ఏమైనా కానీ సరే వాడే బాధ్యుడు. రేపటి రోజు ఆమె ఏమైనా కానీ సరే నాకు ఫోన్ చేస్తుంది, ఏమైతే కాదనే నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.